మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రముఖ నాయకులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు నూతన సంవత్సర 2025 సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని నా తరపున సిడిపిఓ హిందూపూర్, నా పేరు శాంతి అండి, నా సిడిపిఓ హిందూపూర్ తరపు నుంచి మన హిందూపూర్ పుర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు ప్రజలందరికీ, తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల ప్రజలందరికీ ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మరియు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు కార్యకర్తలు, నాయకులకు, మా హిందూపురం పుర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరిలోన సుఖ సంతోషాలు నింపి ప్రతి ఒక్కరూ ఆనందంగా సుఖ సంతోషంగా ఉండాలనేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. మరోసారి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నేను మీ దళిత ప్రజా ఉద్యమకారుడు రవికుమార్. ఈ 2024వ సంవత్సరం ముగింపుతో అదేవిధంగా 2025వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో తెలుగు ప్రజలకు, అదేవిధంగా నా తోటి ఉద్యమకారులకు, ప్రజా సంఘాలకు, రాజకీయ నాయకులకు, నా జాతి దళిత బిడ్డలకు, ప్రతి ఒక్కరికి కూడా 2025వ సంవత్సరం నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ 2025వ సంవత్సరంలో మంచి బాటలో నడవాలని, మహనీయుల మార్గంలో అంబేద్కర్, కాంచీరాం, మహాత్మా జ్యోతిబా పూలే అడుగుజాడల్లో ప్రతి ఒక్క సోదరులు నడిచి మహనీయుల బాటలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా యువత ఎడదవులు పట్టకుండా, వ్యసనాలకు లోను కాకుండా మీ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరంలో యువత ఇదే మీ తల్లిదండ్రులకి నూతన సంవత్సరం కానుకగా ఇవ్వబోతున్నారని, అదేవిధంగా మహిళా హక్కులు కోల్పోకుండా ప్రతి ఒక్కరూ మహిళల హక్కుల కోసం కూడా పాటుపడి నూతన సంవత్సరంలో అందరూ శాంతి సుఖాలను ఆశించి, ప్రేరేపించి శాంతి కోసం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.